భద్రాద్రికి సంబంధించి కొత్తగూడెం జిల్లాలపై తుఫాను ప్రభావం ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మిగ్జామ్ తుఫాను ప్రభావంతో 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతున్నాయి. భారీ వర్షాలకు తీవ్రంగా పంట నష్టం వాటిల్లినటువంటి పరిస్థితి, అన్నదాతలకు తప్పనటువంటి తిప్పలు. జిల్లాలో నీటి మునిగాయి దాదాపుగా పంట పొలాలు, బోరున వినిపిస్తున్నటువంటి అన్నదాతల పరిస్థితి కనిపిస్తూ ఉంది. అక్కడ ఆదుకోవాలని కూడా కోరుతున్నారు రైతులు. దీనిపై పూర్తి అప్డేట్స్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, రైతులు ఆదుకునేందుకు కలెక్టర్ ఇప్పటికే ఉభయ జిల్లాల సందర్భంగా కలెక్టర్లు కూడా చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ రాజశేఖర్. గత 2 రోజుల నుంచి కురుస్తున్నటువంటి మిగ్జామ్ తుఫాను ఏదైతే ఉందో, ఈ తుఫాను ప్రభావం దాదాపుగా జిల్లాలోని 4 నియోజకవర్గాల్లో వేసుకున్నటువంటి రైతుల యొక్క పంటలను తీవ్ర నష్టానికి గురి చేసిందని చెప్పుకోవచ్చు. ఈ యొక్క వేలాది ఎకరాల్లో పండినటువంటి వరి సాగు ఏదైతే ఉందో, కొంత కోతకు కోసిన తర్వాత రైతులు ధాన్యాన్ని కళ్ళాల్లో పోసి ఆరబెట్టుకున్నటువంటి నేపథ్యం ఉంది. మరికొంత పంట పొలాల్లోనే పోసేందుకు సిద్ధంగా ఉన్నటువంటి పంట రెడీగా ఉంది. ఆ పంటను తీవ్రంగా భూమి మీద పడేసి రైతును తీవ్ర నష్టానికి గురి చేసిందని చెప్పొచ్చు. ఇప్పుడు పత్తి, మిర్చి, అలాగే వేరుశెనగ, చెరకు, ఈ వరి పొలాలు, ఇవి మొత్తం కూడా రైతులకు పండించిన తర్వాత చేతికొచ్చేటువంటి నేపథ్యంలో ఈ యొక్క తుఫాను, అకాల తుఫాను రైతులను కోలుకోలేని దెబ్బతీసిందని చెప్పవచ్చు. ఈ యొక్క రైతులు పండించినటువంటి ధాన్యము కళ్ళాల్లో పోసిన తర్వాత కూడా ఆ యొక్క తేమ శాతము తగ్గించుకునేందుకు పోసినటువంటి ధాన్యము తడిసి 2 రోజుల్లో మొలకెత్తేటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో రైతులందరూ కూడా తీవ్ర మనోవేదనకు గురవుతున్నటువంటి నేపథ్యం ఉంది. ఈ యొక్క రైతులకు వ్యవసాయ శాఖ అధికారులు ఎవరైతే ఉన్నారో, స్థానికంగా ఉన్నటువంటి ఈ యొక్క వ్యవసాయ శాఖ అధికారులు ఈ తుఫాను ప్రభావాన్ని పసిగట్టి ఆ యొక్క రైతులకు కావలసినటువంటి సమాచారం ఇచ్చినట్లయితే ఈ యొక్క తుఫాను ప్రభావం నుండి కొంతవరకు రైతులు పండించినటువంటి పంట ఏదో కాపాడుకునేందుకు కృషి చేసేటువంటి ఫలితం ఉండేది. ఆ నేపథ్యంలో రైతులకు వ్యవసాయ శాఖ అధికారులు తమ శాఖ నిందితమైన సమాచారం లేకపోవడం వల్లనే మాకు ఈ నష్టం జరిగిందని చెప్పేసి కూడా అన్నదాతలు ఆక్రందనని వెలుబుచ్చుతున్నటువంటి నేపథ్యం ఉంది. ఈ రోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ ప్రియాంక అలా ఈ రోజు ఉదయం అశ్వరావుపేట నియోజకవర్గంలోని పలు మండలాలలో సందర్శించి ఆ యొక్క ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి వ్యవసాయ మార్కెట్ యార్డులలో పోసినటువంటి ధాన్యం తడిసింది. ఆ ధాన్యాన్ని పరిశీలించి అనంతరం అశ్వరావుపేటలోని పలు కాలనీల్లో వరదకు ముంపైనటువంటి ప్రాంతాలను కూడా వారు పరిశీలించడం జరిగింది. రైతులు మీరు ఏ విధమైన ఇబ్బంది పడవద్దు, మేము ఈ యొక్క నివేదికలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మీకు తప్పకుండా తగినటువంటి న్యాయం జరిగేలా మేము కృషి చేస్తాము, తప్పకుండా నష్టపరిహారం వచ్చేలా చూస్తామని చెప్పేసి. రైట్ శ్రీనివాస్, ప్రధానంగా ఎన్ని ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నటువంటి పరిస్థితి మీరు చెప్పినప్పుడు మిరప కానీ పత్తి కానీ ప్రధానంగా మనం విజువల్స్లో చూస్తాం, ధాన్యం కూడా కళ్ళాల్లో వేసినటువంటి ధాన్యం తడిచిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముందస్తు హెచ్చరికలు ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా రైతులు ఆదుకునే ప్రయత్నం ప్రభుత్వాలు చేయాల్సిన అవసరం. ఎందుకంటే రైతే రాజుగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వైపు ప్రకృతి కూడా శత్రువుగా మారినటువంటి పరిస్థితి రైతుది. సో ఈ నేపథ్యంలో అక్కడ ఎన్ని ఎకరాల్లో పంట నష్టపోయినటువంటి పరిస్థితి ఉంది, దానికి సంబంధించి అధికారులు ఏమైనా నివేదిక తయారు చేస్తున్నారా? అంటే ప్రస్తుతానికైతే ఇంకా అది నివేదికలు తయారు చేస్తున్నటువంటి నేపథ్యం ఉంది అధికారులు. కానీ వేలాది ఎకరాల్లో వరి పంట, అలాగే చెరుకు, వేరుశెనగ, మిర్చి, పత్తి, ఈ పంటలన్నీ కూడా ఇవి తడవటం వల్ల వాటి యొక్క క్వాలిటీని తగ్గిపోతుంది. క్వాలిటీ తగ్గిపోతే ఆటోమేటిక్ గా మార్కెట్ లో ధర కూడా పడిపోతుంది. ఈ యొక్క నష్టాన్ని ప్రభుత్వము పూడ్చాలని చెప్పేసి కూడా రైతులు కోరుతున్నారు. ఏదైతే ఈ యొక్క తడిసిన ధాన్యం ఉన్నదో ఆ ధాన్యము మొత్తం కూడా ప్రభుత్వము కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని చెప్పేసి కూడా అన్నదాతలు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నటువంటి నేపథ్యం ఉంది. అలాగే ప్రభుత్వం ఈ రోజు మొత్తం కూడా పరిశీలించి నివేదికలు తయారు చేస్తున్నారు. రేపటికి పూర్తి స్థాయిలో నివేదికలు వచ్చేటువంటి అవకాశం ఉంది. రాజశేఖర్.